పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెరుపు దాడి చేసింది. 9 ఉగ్రవాద శిబిరాలపై దాడికి సంబంధించిన వివరాలను విదేశాంగ కార్యదర్శి వి మిశ్రీ వివరించారు. ఆ తర్వాత 2 ధైర్యవంతులైన మహిళా అధికారులు మీడియా ముందుకొచ్చారు. వారిలో ఒకరు కల్నల్ సోఫియా ఖురేషి కాగా మరొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఇప్పుడు ఈ 2 మహిళలే పాక్ వారిపై కీలక పాత్ర పోషించారు. ఒకసారి వాళ్ళిద్దరి గురించి తెలుసుకుందాం. ఆపరేషన్ సింధూర్లో సోఫియా ఖురేషి పాల్గొన్నారు. సోఫియా ఖురేషి 1981లో గుజరాత్ వడోదరలో జన్మించారు. బయోకెమిస్ట్రీలో పీజీ చేశారు. సోఫియా తాత ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. ఆమె తండ్రి కూడా కొద్ది రోజులు భారత సైన్యంలో విధులు నిర్వహించారు. సోఫియా 1999లో సైన్యంలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం సోఫియా పంజాబ్ సరిహద్దులో జరిగిన ఆపరేషన్ పరాక్రమ్లో పాల్గొన్నారు. ఆమెకి జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ప్రశంసా పత్రం ఇచ్చింది. ఈశాన్య ప్రాంతంలో వరద సహాయక చర్యల సమయంలో కమ్యూనికేషన్లో విశేష కృషి చేశారు. దీంతో ఆమెకు సిగ్నల్ ఆఫీసర్ ఇన్ చీఫ్ ప్రశంసా పత్రం లభించింది. 2016లో ఎక్స్చేంజ్ ఫోర్స్ 18 అనే ఇంటర్నేషనల్ సైనిక గ్రూప్లో సోఫియా ఖురేషి భారత బలగాలకు నాయకత్వం వహించారు. అందులో పాల్గొన్న 18 దేశాల బృందాల్లో ఆమె ఒక్కరే మహిళా నాయకురాలు కావడం విశేషం. భారత సైన్యంలో తొలి మహిళా అధికారి సోఫియా ఖురేషి.